ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్మృతి యాత్రలో ఉండి సత్యమైన దీపావళిని ప్రతిరోజు జరుపుకోవాలి. తమ నూతన ఖాతాను 21 జన్మల కొరకు జమ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకుని చదువు తప్ప ఇతర ఏ విషయాల్లోకి వెళ్ళరాదు. లెక్కాచారాలన్నీ చుక్తు చేసుకోవాలి. ఈరోజు వరదానము. ఆత్మీయత యొక్క స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ను సమాప్తం చేసే సంతోషపు ఖజానాలతో సంపన్న భవ. ఆత్మీయత యొక్క స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ను సమాప్తం చేయండి. లేకుంటే పరస్పరంలో ఒకరికొకరు అవగుణాలను వర్ణన చేస్తూ రోగక్రిములను వాతావరణంలో వ్యాపింపచేస్తూ ఉంటారు. దీని ద్వారా వాతావరణం శక్తిశాలిగా అవ్వదు. మీ వద్దకు అనేక భావాలతో అనేక మంది ఆత్మలు వస్తారు. కానీ మీ వైపు నుండి శుభ భావనాల విషయాలే తీసుకెళ్ళాలి. అయితే స్వయం మీ వద్ద సంతోషం కలిగించే విషయాల స్టాక్ జమ ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. ఒకవేళ మనసులో ఎవరి పట్ల అయినా ఏవైనా వ్యర్థ విషయాలు ఉన్నట్లయితే, ఎక్కడ విషయాలు ఉంటాయో అక్కడ తండ్రి ఉండడు, పాపం ఉంటుంది.